శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ క్రికెటర్లకు ఒక భారీ అవకాశం వచ్చింది. మీకల్లా ఆంధ్రప్రదేశ్ తరపున ఆడడమా? ఏసీఏ సెలక్షన్ ట్రయల్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసిన సెలక్షన్ ట్రయల్ షెడ్యూల్, ఎవరు అర్హులు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా ఏమవుతుంది, ఇలా ప్రతి చిన్న విషయాన్ని పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా శ్రీకాకుళం డిస్టిక్ కోసం అండర్-23 మరియు సీనియర్ సెలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ ట్రయల్స్ ని శ్రీకాకుళం జిల్లా ఇంట్రైన్ క్రికెట్ కోఆర్డినేషన్ నిర్వహిస్తుంది. ఈ అవకాశం బాయ్స్ మాత్రమే కాదు, గర్ల్స్ కి కూడా ఉంది. మీ టాలెంట్ ని చూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. మీరు మంచి క్రికెటర్ అయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ కావద్దు. ముందుగా వెన్యూ గురించి తెలుసుకుందాం. సెలక్షన్ ట్రయల్స్ జరిగే ప్లేస్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ శ్రీకాకుళం. అన్ని కేటగిరీస్ వాళ్ళు ఇదే గ్రౌండ్కి వెళ్ళాలి. కాబట్టి ముందుగానే లొకేషన్ తెలుసుకొని టైంకి చేరుకోవాలి. ఇప్పుడు అందరికీ ముఖ్యమైన విషయం ఏంటంటే సెలెక్షన్ షెడ్యూల్స్. జాగ్రత్తగా వినండి. 25 జూలై 2026 ఉమెన్ అండర్-23 మరియు ఉమెన్ సీనియర్ సెలెక్షన్ ట్రయల్స్ జరుగుతాయి. గర్ల్స్ ప్లేయర్స్ ఈ తేదీని తప్పకుండా గుర్తుంచుకోండి. 26 జూలై 2026 ఈ రోజు ట్రయల్స్ కాదు, ఈ రోజు రిజిస్ట్రేషన్ మాత్రమే. మెన్ అండర్-23 మరియు సీనియర్ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ లేకుండా తర్వాత జరిగే ట్రయల్స్ కి అవకాశం అయితే ఉండదు. అందుకే ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. 1 ఆగస్టు 2026 మెన్ సీనియర్ మల్టీ డే సెలెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. సీనియర్ కేటగిరీ ప్లేయర్స్ ఈ రోజు తప్పకుండా హాజరు కావాలి. 2 ఆగస్టు 2026 అండర్-23 మల్టీ డే సెలెక్షన్స్ జరుగుతాయి. అండర్-23 ప్లేయర్స్ ఈ తేదీని గుర్తుంచుకోండి. ఇంకోసారి మొత్తం షెడ్యూల్ చెప్తున్నాను. 25 జూలై ఉమెన్స్ ట్రయల్స్, 26 జూలై మెన్ రిజిస్ట్రేషన్, 1 ఆగస్ట్ సీనియర్ మెన్స్ ట్రయల్స్, 2 ఆగస్ట్ అండర్-23 మెన్స్ ట్రయల్స్. ఇప్పుడు అండర్-23 ప్లేయర్స్ కి అత్యంత ఇంపార్టెంట్ విషయం ఎలిజిబిలిటీ. ఏసీఏ చెప్పిన ప్రకారం 1 సెప్టెంబర్ 2003 లేదా ఆ తర్వాత జన్మించిన ప్లేయర్స్ మాత్రమే అండర్-23 సెలెక్షన్స్ కి ఎలిజిబుల్. డేట్ ఆఫ్ బర్త్ దీనికంటే ముందుంటే అండర్-23 కేటగిరీలో పాల్గొనలేరు. అందుకే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్ విషయం, రిజిస్ట్రేషన్ సమయంలో మీరు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాదు. ఏసీఏ చెప్పిన డాక్యుమెంట్స్ ఇవే: ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఒరిజినల్ ఆధార్ కార్డ్ హిస్టరీ. గమనించండి, ఈ ఆధార్ కార్డ్ ప్రీవియస్ డే అప్డేట్ అయ్యి ఉండాలి. అంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు రోజు అప్డేట్ ఆధార్ కార్డ్ హిస్టరీ తీసుకెళ్ళాలి. 3 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్. ఇవే కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు ఒక పూర్తి జిరాక్స్ సెట్ కూడా తీసుకెళ్ళాలి. ఇది తప్పనిసరి. ఇప్పుడు చాలా మంది ప్లేయర్స్ చేసే తప్పు గురించి మాట్లాడాలి. ఏసీఏ స్పష్టంగా చెప్పింది, రిజిస్ట్రేషన్ సమయంలో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని సమర్పించిన ప్లేయర్స్ మాత్రమే సెలెక్షన్ ట్రయల్స్ కి ఎలిజిబుల్. ఒక్క డాక్యుమెంట్ కూడా లేకపోతే రిజిస్ట్రేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చెయ్యరు, లాస్ట్ రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చెయ్యరు. అందుకే చివరి రోజు వరకు వెయిటింగ్ చేయకుండా అన్ని డాక్యుమెంట్స్ ముందుగానే సిద్ధం చేసుకోండి. ప్రతి సంవత్సరం ఇలాంటి అవకాశాలు రావడం చాలా తక్కువ. చాలా మంచి ప్లేయర్స్ అయినా ఇన్ఫర్మేషన్ తెలియక లేదా డాక్యుమెంట్స్ కంప్లీట్ కాక ఈ అవకాశాన్ని కోల్పోతారు. కానీ మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు ఇప్పటికే ఒక అడుగు అడ్వాంటేజ్ ఉంది. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ పై ఫోకస్ పెట్టండి, ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోండి, గ్రౌండ్కి కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. మీ టాలెంట్ని సెలెక్టర్స్ ముందు చూపించండి. ఒక మంచి పర్ఫార్మెన్స్ మీ క్రికెట్ కెరియర్ని పూర్తిగా మార్చేయగలదు. కాబట్టి ఈ వీడియోని మీ టీమ్మేట్స్కి, ఫ్రెండ్స్కి, క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఒక్క ప్లేయర్కైనా ఉపయోగపడితే అది చాలు. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క క్రికెటర్స్కి షేర్ చేయండి. ఇలాంటి క్రికెట్ ట్రయల్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం, క్రికెట్కి సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.